రాష్ట్ర విభజన చట్టంపై పూర్తి స్థాయి విచారణకు సిద్ధమైన సుప్రీంకోర్టు కౌంటర్ దాఖలు చేయాలంటూ కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. అన్ని పిటిషన్లపై ఒకేసారి వాదనలు వింటామని ధర్మాసనం పేర్కొంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, విభజన చట్టానికి సంబంధించి ఏం చెప్పింది సుప్రీం? రాష్ట్ర విభజన అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టులో ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కెహర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహా సుమారు 24 పిటిషన్లు ఈ రోజు విచారణకు వచ్చాయి. విచారణ సందర్భంగా పిటిషనర్లు పలు అంశాలను లేవనెత్తారు. ప్రధానంగా రాష్ట్ర విభజన అనేది సహేతుకంగా జరగలేదు, పద్ధతి ప్రకారం జరగలేదు. దాన్ని పూర్తి స్థాయిలో విధి విధానాలన్నిటిని కూడా పక్కన పెట్టారు. ఒక దశలో చట్టాన్ని కాదని చెప్పి ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాలను తెలంగాణ నుంచి ఆంధ్రలో కాసినటువంటి అంశాన్ని కూడా ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. సో ఫర్దర్ గా ఇది భవిష్యత్తులో ఎటువంటి జరగకుండా ఉండేందుకు రాష్ట్ర విభజనకు సంబంధించి ఒక క్రైటీరియా అనేది ఫిక్స్ చేయాల్సినటువంటి అవసరం ఉందనే అంశాన్ని పిటిషనర్లు ప్రధానంగా లేవనెత్తారు. మరోవైపు కిరణ్ కుమార్ రెడ్డి తరఫున రిప్రజెంట్ చేసినటువంటి అడ్వకేట్ మాత్రం అసలు రాష్ట్ర విభజనను రాష్ట్రం కోరుకోలేదు అనేటువంటి అంశాన్ని ఆయన లేవనెత్తారు. అసలు లోక్సభలో బిల్లే పాస్ కాలేదనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. దానికి సంబంధించి లోక్సభ సెక్రటరీ జనరల్ చేత ప్రత్యేకంగా ఒక అఫిడవిట్ దాఖలు చేయించాలి, అసలు పాస్ అయిందా లేదా అన్న అంశాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేయాలనే కిరణ్ కుమార్ రెడ్డి తరపునటువంటి న్యాయవాది సుప్రీంకోర్టులో వాదించినటువంటి పరిస్థితి. ఇంకోవైపు సుప్రీంకోర్టులో ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం తరఫున అఫిడవిట్ కూడా దాఖలు చేయలేదు, కౌంటర్ దాఖలు చేయలేదు అనేటువంటి అంశాన్ని కూడా ప్రధాన పిటిషనర్ రఘురామకృష్ణ తరపు న్యాయవాది వాదించారు. సో మొత్తం అంశాలన్నింటినీ సుప్రీంకోర్టు ఈ రోజు విన్న తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో మేము లోతుగా విచారణ చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఆర్ ప్రకటించారు. అయితే ఆయన దీన్ని విచారణకు స్వీకరించే ముందు ఒక అంశాన్ని ఒక 2-3 వ్యాఖ్యలు చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. అసలు ఈ దశలో మేము చేయగలిగింది ఏముందనేటువంటి కామెంట్ చేశారు. రెండవది, ఇది రాష్ట్రం ప్రజలందరూ కోరుకుంటూనే రాష్ట్ర విభజన జరిగింది కదా అనేటువంటి అంశాన్ని ఆయన పిటిషనర్ల ముందు లేవనెత్తారు. అయితే ఈ అంశం కేవలం ప్రజల డిమాండ్స్ సంబంధించింది కాదు, ఇది రాష్ట్ర విభజన అనేది సహేతుకంగా జరగలేదు, విధి విధానాలను అనుసరించలేదు, ఇది మొత్తం కూడా లోపభూయిష్టంగా జరిగిందనేది ప్రధానంగా పిటిషనర్లు చెప్తున్నటువంటి వాదన. సో ఆ నేపథ్యంలోనే ఫర్దర్ గా భవిష్యత్తులో జరిగేటువంటి రాష్ట్రాల విభజనకు సంబంధించి ఒక క్రైటీరియా ఫిక్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా జరిగింది. సో ఆ నేపథ్యంలో సమాఖ్య స్ఫూర్తిని కాపాడాల్సినటువంటి అవసరం సుప్రీంకోర్టుకు ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు దీంట్లో డైరెక్షన్ ఇవ్వాలనేది పిటిషనర్లు వాదించారు. సో అన్ని అంశాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టు దీన్ని తాము లోతుగా విచారణ చేస్తామని ప్రకటించింది. రైట్ వెంకటేష్.